హాయ్ నమస్తే. నమస్తే, మనీ పుస్తకం ఛానల్కి స్వాగతం. నేను మీ సంగీత బాలకృష్ణ. ఈరోజు మార్కెట్ న్యూస్ చూసుకున్నాం. నిఫ్టీ 50 వచ్చి 124 పాయింట్స్ ఈరోజు పడింది. నిన్న పెంచినారు, మళ్ళీ ఈరోజు తగ్గించేశారు. సో 26,068 నిన్న ఆల్ టైమ్ హైగా వెళ్ళింది కదా నిఫ్టీ. అవును. సో ఈరోజు మళ్ళీ తగ్గించేశారు 124 పాయింట్స్. సెన్సెక్స్ వచ్చి 85,231 పాయింట్స్ సో క్లోజ్ అయింది. 400 పాయింట్స్ పడింది. నిఫ్టీ బ్యాంక్ 58,867 పాయింట్స్లో క్లోజ్ అయింది. 480 పాయింట్స్ పడింది. గోల్డ్ ఈరోజు 25 రూపీస్ పర్ గ్రామ్ తగ్గింది. సో 11,365 రూపీస్లో ఉంది. ఫెడరల్ రిజర్వ్ ప్రెసిడెంట్ వచ్చేసి జాన్ విలియమ్స్ ఈరోజు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మళ్ళీ డిసెంబర్లో రేట్ కట్ ఖచ్చితంగా జరుగుతుంది అని సజెస్ట్ చేశాడు. ఎందుకంటే మార్కెట్ అన్నీ లీడ్ చేస్తున్నాయి రేట్ కట్ చేయడానికి అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడు. సో ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్ చేస్తే ఏం జరుగుతుంది? ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ రేట్ కట్ చేసింది అనుకోండి, గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఒక 500 అలా పెరగవచ్చు. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ రేట్ కట్ చేయకపోతే, లేకపోతే రేట్ కట్ చేయకుండా పెంచితే గోల్డ్ రేట్ కొంచెం తగ్గుతుంది. అదే ఇందాకే చెప్పాడు, రిజర్వ్ వచ్చేసి రేట్ కట్ చేయాలని చెప్పి అయితే ఉంది స్ట్రాంగ్గా. ఇన్ని రోజులుగా రేట్ కట్ చేయరని అందరు నమ్ముతున్నారు కదా. సో కట్ చేయరని చెప్పినారు, ఆయనే చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటున్నాం. చూద్దాం, డిసెంబర్ ఎంత తెలుస్తుంది డెఫినెట్గా. మళ్ళీ సిల్వర్ ఈరోజు 4 రూపీస్ తగ్గి 169 రూపీస్ పర్ గ్రామ్ ఉంది. సిల్వర్కు ఉన్న ప్రాబ్లం ఏమంటే, మనము కొనేటప్పుడు ఉన్న రేట్ కన్నా మనం అమ్మేటప్పుడు ఖచ్చితంగా 25%, నాకు తెలిసి నేను ప్రతిసారి అమ్మిన కానీ పాత గజ్జలు అలాంటివి అమ్మడానికి పోయినప్పుడు 25% తక్కువ తీసుకుంటున్నారు ప్రజెంట్ ఉన్న ప్రైస్ కన్నా. సో ఎప్పుడు సిల్వర్ మనము కొనే రేటు కరెక్ట్గా అమ్మేటప్పుడు దొరకదు, ఎప్పుడు 25% బిలోనే దొరుకుతుంది. ఈ రిస్క్ ఉందన్నమాట. సో సిల్వర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొనే రేటు అమ్మేటప్పుడు దొరకదు, దాన్ని మన డిస్కౌంట్కే అమ్ముకోవాలా అనేది గుర్తుపెట్టుకొని పర్చేస్ చేయడం బెటర్. కానీ సిల్వర్ అనేది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు, అది వేరే రీసెంట్గా ర్యాలీ అయ్యింది కాబట్టి కొంటున్నారని అందరూ కొంటున్నారు. మళ్ళీ పడే ఛాన్స్లు ఎక్కువ ఉంది. దానివల్ల ఎంతో కొంత గోల్డ్లోనే పెట్టేసుకోవచ్చు సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల. సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ కమోడిటీ కాబట్టి హైలీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ $1 వచ్చి 89.55 రూపీస్ ఉంది. ఈరోజు కొంచెం పెరిగింది. అంటే మన ఇండియన్ కరెన్సీ వాల్యూ పడింది అన్నమాట. మళ్ళీ అమెరికన్ మార్కెట్ ఈరోజు భయంకరంగా పడింది. S&P 500 1.5% వరకు తగ్గింది. నాస్డాక్ 2.16% పడింది. ఎన్విడియా కూడా పడింది కొంచెం ఈరోజు. బిట్కాయిన్ కూడా పడినట్టుంది 3-4%. అవును, బిట్కాయిన్ కూడా పడింది. 83,000 పడినట్టుంది బిట్కాయిన్. నిన్న 93,000 ఉంది కదా, ఈరోజు 83,000కి ట్రేడ్ అవుతుంది నాకు చూసినప్పుడు. సో 3-4% ఈరోజు పడింది. చాలా మంది క్రిప్టోస్లో చేస్తున్నట్టున్నారు, వాళ్ళకి కొంచెం రిస్కీ అనిపిస్తుంది. ఖచ్చితంగా అది హైలోంచి ఇప్పుడు 36% దాకా బిట్కాయిన్ పడిపోయింది. మళ్ళీ ఇండస్ ఇండ్ బ్యాంక్లో వాళ్ళు ఇండస్ ఇండ్ బ్యాంక్ న్యూగా అపాయింట్ అయినారు కదా వాళ్ళు చెప్తున్నారు చాలా సీనియర్ పొజిషన్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి. సో ఉన్న ఆల్రెడీ ఎవరైనా యాక్టివ్గా లేని వాళ్ళని కూడా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అపాయింట్ చేస్తాము. మళ్ళీ యాక్సిస్ బ్యాంక్ నుంచి వాళ్ళు కొత్త ఎంప్లాయీస్ని తెచ్చుకునేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈయన ఇంతకుముందు పనిచేసిన యాక్సిస్ బ్యాంకే కాబట్టి. సో ఆయన అయితే ఇలా ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేస్తామని ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఎల్ఎన్టీ వాళ్ళు
సెమీకండక్టర్ అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మేము వస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ టాటా వాళ్ళు చేస్తున్నారు కదా. సో అలానే వీళ్ళు మేము గవర్నమెంట్కి కావాల్సిన సప్లై చేస్తాం, గవర్నమెంట్ కావాల్సిన సెమీకండక్టర్స్ అన్నీ కూడా మేము మ్యానుఫ్యాక్చర్ చేయి ఇవ్వగలుగుతాము, మేము పెంచుకుంటాము అని చెప్తున్నారు. గ్రేట్, గుడ్ న్యూస్ ఏంటండి. మళ్ళీ సౌత్ ఇండియన్ బ్యాంక్ నిన్న సౌత్ ఇండియన్ బ్యాంక్ ఆల్ టైమ్ హై వచ్చింది. సో అందువల్ల ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. అందువల్ల నిన్న కొంచెం తగ్గింది, మళ్ళీ ఇప్పుడు ఈరోజు పెరుగుతూ ఉంది. సో అది ఇప్పుడు కూడా కొంచెం రేట్ తక్కువనే అనుకోవాలా, తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెంగా కాపాడడం బెటర్. ఎప్పుడు బల్క్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ సజెస్టబుల్, బికాజ్ ఎందుకంటే ఎప్పుడు మార్కెట్ పడుతుందని తెలియదు, ఎప్పుడు పెరుగుతుందని తెలియదు. సో ఎవ్రీ డిప్లోనూ మనం కొంచెంగా కూడబెట్టుకుంటా పోతే ఒక యావరేజ్ ప్రైస్ అనేది ఉంటుంది, బాగుంటుంది అలా కొనడమే. మళ్ళీ కేటీకే బ్యాంకు ఈరోజు పెరిగింది కదా షేర్ ప్రైస్. దానికి రీజన్ వచ్చి ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు, కేటీకే బ్యాంక్ షేర్స్ని కొంటున్నారు. అందువల్ల అది ఈరోజు కొంచెం పెరిగింది అనమాట. సో ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు వస్తే మనకి తెలుసు కదా షేర్ ప్రైస్ ఏమవుతా ఉంటుంది. కానీ ఇప్పుడు కొంచెం పెరగచ్చు, వాళ్ళు ఒక 1 or 2 years లేకపోతే 5 years తర్వాత ఖచ్చితంగా దాని ప్రైస్ బాగా పెంచేసి అమ్ముకుంటారు. సో కేటీకే బ్యాంకు పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మీరు కేటీకే బ్యాంకు, సౌత్ బ్యాంకు, పిఈలు ఇవన్నీ చూసారనుకోండి చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఇలాంటి బ్యాంక్ని వారి కొంచెం మంచి బ్యాంక్, మంచి సెక్టార్ అయింది, మంచి బిజినెస్లో ఉండి ప్రమోటర్ అంతా బాగుంది, అన్నీ బాగుండి కానీ ప్రైస్ తక్కువ ఉండేది మనం రైట్ టైంలో కొంటే మన ఫ్యూచర్లో ఎక్కువ గ్రోత్ ఉంటుంది అనమాట. అవన్నీ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈజీగా. సో అలాంటి షేర్స్ మనం పట్టడం మంచిది. మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ హాలిడే రిసార్ట్స్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి కొంచెం తీసుకెళ్తాం, ఎక్స్పాన్షన్ చేస్తామని ఒక 10 yearsకి వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్నట్టు చెప్పున్నారనమాట. సో ఆల్రెడీ మనకి తెలుసు కదా మహేంద్ర వాళ్ళది హాలిడే ఉందని. సో ఇప్పుడు ఆ షేర్ ప్రైసెస్ కొంచెం పెరుగుతుందేమో చూడాలా. మళ్ళీ వాళ్ళు ప్లాన్ వచ్చి ఇంతకుముందే మనకు తెలుసు కదా మెంబర్షిప్ ఫీ తీసుకునేసి ఇయర్ మొత్తానికి వాళ్ళు అలొకేట్ చేస్తూ ఉంటారు, ఫ్రీ స్టేస్ అని చెప్పి పెడతా ఉంటారు. సో వాళ్ళ బిజినెస్ బాగానే ఉంటుంది అనుకుంటాం, మనకి ఓనర్స్ బాగానే ఉన్నారు. సో ఏదైనా డిప్ వచ్చినప్పుడు మంచి ఛాన్స్ ఉన్నప్పుడు చూద్దాం. ఓకే. మళ్ళీ స్విగ్గీ వాళ్ళు ఇంతకుముందు చెప్పాను కదా 10,000 crores వాళ్ళు క్యాపిటల్ రైజ్ చేయబోతున్నాం మళ్ళీ అని చెప్పారు. సో ఆ న్యూస్ వల్ల మళ్ళీ స్విగ్గీ షేర్ ప్రైస్ని అందరూ అమ్ముకోవడం స్టార్ట్ చేశారా? వాళ్ళ ప్లాన్ ఏదో సర్లేదు అనిపించి మార్కెట్లో మళ్ళీ స్విగ్గీ షేర్ ప్రైస్లు పడడం మొదలెట్టినాయి అన్నమాట. ఐపీఓ కంటే 36% ఇప్పుడు కిందకి వెళ్ళిపోయింది స్విగ్గీ షేర్స్. అమెరికాలో 13,000 మెంబర్స్ని ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తున్నారు. సో అమెరికాలో బిగ్ రెసిషన్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇది కొంచెం అంటే ఇప్పుడు అది పడిపోయిందని చెప్పలేము, ఫుల్ రెసిషన్ కాదు, జస్ట్ ఇది శాంపులే. ఇంక ఇలానే కంటిన్యూ అయితే అప్పుడు మనము రెసిషన్ వచ్చింది, అమెరికా స్టాక్ మార్కెట్ పడింది అని చెప్పచ్చు. ఇది జస్ట్ 1% అనుకోండి, ఇంకా 20% అలా పడితే అప్పుడు మన స్టాక్ మార్కెట్ పెద్దగా పడిందని చెప్పుకోవచ్చు. ఇది స్టార్టింగ్ బిగినింగ్ పాయింట్, చూద్దాం ఎలా ఉంటుంది. ఐటీసీ వాళ్ళు కోల్కతా స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. వాళ్ళు ఫస్ట్ వచ్చింది కోల్కతా స్టాక్ ఎక్స్చేంజ్లోనే, తర్వాతే బీఎస్సీ ఎన్ఎస్సీలో లిస్ట్ అయినారు. ఇప్పుడు కోల్కతా స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. దుబాయ్లో ఎయిర్ ఎక్స్పోలో మీకు న్యూస్ తెలిసింటుంది. ఎయిర్ ఎక్స్పోలో మన తేజాస్ వచ్చేసి పడిపోయిందని చెప్పి, అందులో పైలట్ అక్కడిక్కడే చనిపోయారని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ ఈ 24 yearsలో ఇది సెకండ్ తేజాస్ పడిపోవడం. ఈ హెచ్ఏఎల్ తయారు చేసిన తేజాస్ వచ్చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో కొంచెం డిమాండ్ పెంచుదామని చెప్పి అనుకున్నారు. సో ఇలా జరగడం వల్ల నాకు తెలిసి హెచ్ఏఎల్ స్టాక్స్ మేబీ పడవచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎక్స్పోలో కాబట్టి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ పెద్ద పెద్ద కంట్రీస్ వచ్చుంటారు చూసేదానికి. సో ఇంకా వాళ్ళకి మేబీ నెగిటివ్ న్యూస్ వెళ్ళుంటుందేమో.
దీని పర్ఫార్మెన్స్ గురించి. సో ఖచ్చితంగా స్టాక్ అయితే పడేటట్టు అనిపిస్తుంది ఈ న్యూస్ వల్ల. సో కొంచెం మండే తెలుస్తుంది ఇంపాక్ట్ ఎలా ఉంది అని చెప్పి. అవును. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి తప్పకుండా. ఏదైనా డౌట్స్ ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్.